ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్ శివశంకర్ వివరించారు. వాలంటీర్లు, ప్రభుత్వ కొలువుల్లో ఉన్నవారు ప్రచారంలో పాల్గొనకూడదని హెచ్చరించారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు మొత్తం 28 మందిపై పల్నాడు జిల్లాలో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సి విజిల్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సి విజిల్లో వచ్చిన సమస్యలు 100 నిమిషాల్లో పరిష్కారం చేస్తామన్నారు. ఇప్పటి వరకు 398 కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. సువిధ యాప్ను వినియోగించుకోవాలని ఇప్పటి వరకు 213 దరఖాస్తులు రాగా వాటిని పరిశీలించామని పేర్కొన్నారు. ఎక్కడైతే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన అంటే కొన్ని కండిషన్స్ ఇచ్చాయి. సో పొలిటికల్ పార్టీస్ మీటింగ్స్లో ఎక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ, ప్రభుత్వ వేతనంతో, గౌరవ వేతనంతో లబ్ధి పొందుతున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే వీటిలో పార్టిసిపేట్ చేయకూడదు. అలాగే ఎక్కడైనా సరే ఎంసీసీ వైలేషన్స్ అంటే మన గవర్నమెంట్ ఆఫీసెస్లో ఫొటోస్ క్లోజ్ చేయటం కానీ, అలాగే దాని రిలేటెడ్ బ్యానర్స్ కానీ, హోర్డింగ్స్ తీయటంలో ఎక్కడైనా సరే ఒక డిసిప్లిన్ అన్నది, క్రమశిక్షణ అన్నది లేకపోవటం, కొంత అలసత్వం ప్రదర్శించిన వారి మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా పల్నాడు జిల్లాలో ఈరోజు వరకు కూడా 9 మంది వాలంటీర్స్ ఏవైతే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్నది వైలేట్ చేశారో వాళ్ళందరినీ కూడా విధుల్లోంచి తొలగించడం జరిగింది. 5 అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మీద కూడా మనం యాక్షన్ తీసుకోవడం జరిగింది. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 2, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు 12 మంది వరకు కూడా అక్కడ షోకాజ్ నోటీస్ కానీ, మెమో కానీ, ఇంక్రిమెంట్ సంబంధించిన డిసిప్లిన్ యాక్షన్ కానీ తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మొత్తం 28 మంది మీద మన జిల్లాలో యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇది కాకుండా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆదేశాల ప్రకారం సి విజిల్ మీద జిల్లాలో విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగింది. సి విజిల్లో ఎనీ కంప్లైంట్ రిలేటెడ్ టు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీరు లైవ్లో అక్కడ కానీ అప్లోడ్ చేస్తే ఆ సమస్యని 100 నిమిషాల్లో పరిష్కరించడం అన్నది జరుగుతుంది. అది అందరూ మీకు తెలుసు. అది విస్తృతంగా మన జిల్లాలో అవగాహన అన్నది కలిగింది. ఇంతవరకు 398 కేసెస్ సి విజిల్లో ప్రజలు అందులో కంప్లైంట్స్ రైజ్ చేస్తే అవన్నీ కూడా డిస్పోజ్ చేయడం జరిగింది. మొత్తం 94% అన్నీ కూడా 100 మినిట్స్ లోపల చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు యావరేజ్ హ్యాండ్లింగ్ టైము పల్నాడు జిల్లా వరకు 36 నిమిషాలు 46 సెకండ్స్. ఇంకా సువిధ అండ్ ఎన్కోర్ ఈ 2 ఉన్నాయి. సువిధ అంటే ఏంటంటే ఒక ఎనేబులింగ్ ప్లాట్ఫామ్ ఫర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ పొలిటీషియన్స్ టు అప్లై ఫర్ సర్టెన్ పర్మిషన్స్. సువిధ అన్న దాంట్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సువిధలోని అప్లై చేసుకోవటం అన్నది ఇట్స్ నాట్ లైక్ మ్యాండేటరీ. వాళ్ళు పెడతారు. ఒక సువిధ మీద వాళ్ళకి అవగాహన లేకపోయినా, ఎక్కడైనా వాళ్ళకి ఇష్యూ వచ్చినా సరే వాళ్ళు మాన్యువల్గా కూడా, ఫిజికల్గా కూడా అప్లై చేయొచ్చు. సో ఆ అప్లై చేసినవన్నీ కూడా ఎన్కోర్ అని చెప్పి మాకు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్కి, రిటర్నింగ్ ఆఫీసర్కి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, ఎనేబులింగ్ కమ్యూనికేషన్ ఆన్ రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్. సో ఇందులో ప్రతి దానికి కూడా పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతవరకు మన జిల్లాకు సంబంధించి మొత్తం 213 అప్లికేషన్స్ వచ్చాయి, పర్మిషన్స్. అవి క్యాన్వాసింగ్ కావచ్చు, వెహికల్ కోసం, వీడియో వ్యాన్, అలాగే మీటింగ్ కోసం కానీ, లౌడ్ స్పీకర్ కానీ, వీటికన్నిటికీ ఒక 25 రకాల పర్మిషన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. వాటికి 213 వస్తే అవన్నీ కూడా